Here we go. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం OnePlus మొబైల్ అయితే అన్బాక్సింగ్ అయితే చెబుతున్నాం. సో మన ఛానల్లో ఫస్ట్ OnePlus మొబైల్ అని చెప్పొచ్చు. అండ్ మోడల్ వచ్చేసి OnePlus 9R. అండ్ ఇది వచ్చేసి నేను అమెజాన్లో అయితే ఆర్డర్ చేశాను. ప్రైస్ వచ్చేసి 39,999 అయితే పడింది. అండ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. సో అకౌంట్ అయితే మీరు చెక్ చేయండి. అండ్ ఈ మొబైల్ స్పెక్స్ అని మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. సో అకౌంట్ అయితే మీరు కంప్లీట్గా స్పెక్స్ అయితే చదువుకోండి. అండ్ ఇది ఆల్రెడీ అన్బాక్స్డ్ మొబైల్, బట్ మీకు చూపిద్దామని చెప్పేసి మళ్ళీ ప్యాక్ అయితే చేశాను. సో మనం బాక్స్ ఓపెన్ చేసి స్పెక్స్ అండ్ అందులో కంటెంట్ అయితే ఏమొచ్చాయో చూద్దాం. సో బాక్స్ అయితే మనకి ప్లస్ మొబైల్స్ బాక్స్ అయితే విడ్త్ తక్కువ ఉంటుంది అండ్ లెంత్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు, మనకి స్టార్టింగ్ మొబైల్ అయితే ఉంది. సో అండ్ మీరు ఓపెన్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఓపెన్ చేయండి, ఎందుకంటే ఈ కవర్ వల్ల మీకు అయితే ఇలా స్లిప్ అయితే అవుతుంది. మీరు బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా అయితే ఓపెన్ చేయండి. సో మొబైల్ అయితే స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇక్కడ మనం మొబైల్ లుక్ అయితే చూడొచ్చు. సో ఇక్కడ మనకి OnePlus బ్రాండింగ్ అని ఉంది. సో ఇక్కడ మనం మొబైల్ లుక్ అయితే చూడొచ్చు. ఇక్కడ OnePlus బ్రాండింగ్ ఉంది అండ్ ఇక్కడ స్టిక్కర్ అయితే ఉంది. సో ఇక్కడ కెమెరాస్ అయితే ఉన్నాయి. అండ్ ప్రైమరీ కెమెరా వచ్చేసి 14 మెగాపిక్సెల్ తో వస్తుంది. అండ్ సెకండరీ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ తో వస్తుంది. నెక్స్ట్ 5 MP మ్యాక్రో షాట్స్ అండ్ 2 MP మోనోక్రోమ్ కెమెరాతో అయితే వస్తుంది. ఈ వేరియంట్ వచ్చేసి 8GB ర్యామ్ 128GB వేరియంట్. అండ్ ఇక్కడ మనం లుక్ అయితే చూడొచ్చు. అండ్ టాప్ లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ కెమెరా అయితే ఉంది. సో ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. అండ్ మనకి టాప్ లో ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. మనకి డౌన్ లో సిమ్ స్లాట్ అయితే ఉంది. సో ఒకసారి ఓపెన్ చేసి అయితే చూద్దాం. ఇందులో మీకు మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే డెఫినెట్ గా ఉండదు OnePlus మొబైల్స్ లో. ఓన్లీ మీరు 2 సిమ్స్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ డౌన్ లో అండ్ టాప్ లో 2 సిమ్స్ అయితే యూజ్ చేయొచ్చు. మనకి ప్రైమరీ మైక్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది అండ్ ఇక్కడ స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. అండ్ మనకి టాప్ లో కూడా ఇక్కడ స్పీకర్ గ్రిల్ అయితే ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ మొబైల్ మనకి స్టీరియో స్పీకర్స్ తో అయితే వస్తుంది. లెఫ్ట్ లో మనకి ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. రైట్ సైడ్ లో మనకి ఇక్కడ పవర్ బటన్ ఉంది అండ్ ఇక్కడ స్లైడర్ అయితే ఉంది. సో ఈ బటన్ తో మనం మొబైల్ ని సైలెంట్ లో అయితే పెట్టొచ్చు ఈజీగా. సో ఇప్పుడు మన మొబైల్ అయితే ఆన్ చేసి అయితే చూద్దాం. సో ఇక్కడ మన మొబైల్ అయితే చూడొచ్చు. ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉంది. మనకి టాప్ లో కెమెరా అయితే కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ లో క్లియర్ గా. అండ్ ఇదంతా సెటప్ చేసేసి నేను హోమ్ స్క్రీన్ లో అయితే కలుస్తాను. సో ఇక్కడ లుక్ అయితే చూడొచ్చు. అండ్ యానిమేషన్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. సో ఇక్కడ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. మనకి ప్రాసెసర్ 870 ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మనం వేరియంట్ చూడొచ్చు. అండ్ మనం మెయిన్ కెమెరా డీటెయిల్స్ అయితే చూడొచ్చు. సో ఇక్కడ మనకి Android 11 అయితే వస్తుంది మొబైల్. సో మనం ఒకసారి రిఫ్రెష్ రేట్ కూడా చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకి రిఫ్రెష్ రేట్ చూడొచ్చు. ఇక్కడ మనకి 60 Hz ఉంది అండ్ 120 Hz అయితే ఉంది. బట్ మీరు 60 Hz యూజ్ చేస్తే బ్యాటరీ అయితే కొంచెం సేవ్ అవుతుంది. అండ్ మీరు 120 Hz యూజ్ చేస్తే బ్యాటరీ అయితే కొంచెం ఎక్కువ అయితే తీసుకుంటుంది. సో ఇది రిఫ్రెష్ రేట్ గురించి. మనం ఒకసారి కెమెరా సెట్టింగ్ కూడా చూద్దాం. ఇక్కడ మనం వైడ్ యాంగిల్ అయితే చూడొచ్చు. వైడ్ యాంగిల్ కి మనకి సింబల్ కూడా ఇచ్చారు సింబాలికల్ గా. సో ఇక్కడ మనకి 2x కి ఒక ట్రీ ఇచ్చారు సింబల్ అండ్ వైడ్ యాంగిల్ కి 3 ట్రీస్ అయితే ఇచ్చారు. సో మీకు ఇక్కడ వైడ్ యాంగిల్ అయితే మీరు చూడొచ్చు. అండ్ 1x అండ్ ఇది వచ్చేసి 2x. మనకి ఇక్కడ టాప్ లో చూడొచ్చు, మనకి టైమర్ ఆప్షన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఫ్లాష్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ నెక్స్ట్ సూపర్ మ్యాక్రో ఆప్షన్ అయితే ఇక్కడ మనకి టాప్ లోనే ఉంది. మనకి ఇక్కడ రేషియో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 1:1 ఆర్ ఇక్కడ ఫుల్ సైజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టాప్ లో రైట్ సైడ్ లో 3 డాట్స్ అయితే ఉన్నాయి. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫార్మాట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. పిక్చర్ ఫార్మాట్ ఇక్కడ 12 మెగాపిక్సెల్ ఉంది అండ్ 48 మెగాపిక్సెల్ అయితే ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి, కెమెరా సెట్టింగ్స్. అండ్ మనకి డౌన్ లో ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో అక్కడ మనకి టైమ్ లాప్స్ ఆప్షన్ అయితే ఉంది. సో ఇది కూడా మనం టైమ్ లాప్స్ కూడా వైడ్ యాంగిల్ లో అండ్ 2x లో కూడా రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ పానోరామా ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్లో మోషన్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వీడియో ఆప్షన్ ఉంది. అండ్ వీడియో ఆప్షన్ లో మనకి ఫ్రేమ్ రేట్ అయితే చూడొచ్చు. 30 ఫ్రేమ్స్ 60 ఫ్రేమ్స్ ఉంది. అండ్ రిజల్యూషన్ వచ్చేసి 1080 అండ్ 4K కూడా ఉంది. మనకి ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో కూడా చూడొచ్చు. 16:9 ఉంది అండ్ 21:9 కూడా ఉంది. మనకి 4K లో 60 ఫ్రేమ్స్ కూడా అవైలబుల్ అయితే ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. 1080 అండ్ 60 ఫ్రేమ్స్. అండ్ మనం ఫ్రంట్ కెమెరాతో ఇక్కడ మనం ఆస్పెక్ట్ రేషియో అయితే చూపిస్తుంది. 21:9 అండ్ 16:9 అయితే చూపిస్తుంది. అండ్ డౌన్ లో మనకి ఇంకా ఫోటో ఆప్షన్ ఉంది. అండ్ మనకి ఇక్కడ పోర్ట్రేట్ షాట్ ఆప్షన్స్ ఉంది చూడొచ్చు. ఇందులో కూడా కొంచెం వైడ్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో వైడ్ అండ్ 1x లో అయితే మనం పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి నైట్ స్కేప్ ఉంది. అండ్ నెక్స్ట్ నైట్ స్కేప్ కూడా మీరు వైడ్ యాంగిల్ అయితే రికార్డ్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ప్రో మోడ్ కూడా ఉంది. సో ప్రో మోడ్ లో మనకి ఇంకా ISO అయితే
సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు మనం కెమెరాలో డిఎస్ఎల్ఆర్లో సెలెక్ట్ చేసినట్టు. సో ఇక్కడ ప్రజెంట్ మనకి ఆటోలో అయితే ఉంది. సో ఇది అనమాట కంప్లీట్ సెట్టింగ్స్ గురించి అయితే. అండ్ ఇప్పుడు మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఎంత ఫాస్ట్ ఉందో చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకి యానిమేషన్ అయితే బాగుందని చెప్పొచ్చు. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సింగ్ కూడా ఫాస్ట్గానే ఉంది ఆల్మోస్ట్. సో ఒక సెకండ్ అయితే మనకి టైం అయితే తీసుకుంటుంది. అండ్ రైట్ సైడ్ మనకి స్లైడర్ అయితే చూడొచ్చు. సో మొత్తం 3 టైప్స్ అయితే మనం యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ మీరు నార్మల్గా కంప్లీట్ డౌన్లో ఉంటే నార్మల్ మోడ్, అండ్ మిడిల్లో ఉంటే మీకు వైబ్రేషన్ మోడ్, ఇక్కడ సింబల్స్ కూడా కనిపిస్తుంది. అండ్ కంప్లీట్ టాప్లోకి స్లైడ్ చేస్తే మీకు సైలెంట్ మోడ్ అయితే వెళ్తుంది. సో ఇలా మీరు యూజ్ చేయొచ్చు. మీరు ఏమైనా మీటింగ్లో ఉన్నా, ఇక్కడ బయటికి వెళ్ళినా కూడా సో ఈ మోడ్ అయితే మీరు ఈజీగా యూజ్ చేయొచ్చు మొబైల్ ఆన్ చేయకుండా. సో ఇక్కడ 3 మోడ్స్ అయితే మనం చూడొచ్చు. సో కంప్లీట్ స్లైడర్ టాప్ కొంటే సైలెంట్ మోడ్, అండ్ మిడిల్ కొంటే వైబ్రేట్ మోడ్, అండ్ కంప్లీట్ డౌన్లో ఉంటే నార్మల్ మోడ్. సో ఇది స్లైడర్ యూజెస్ అనమాట. మనకి యూఐ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు, చాలా స్మూత్గా ఉంది. అండ్ మనకి ఇక్కడ బ్లోట్వేర్ అయితే ఎక్కువ లేదు, ఇక్కడ మీరు గమనించవచ్చు. మనం సెట్టింగ్స్ అయితే వెళ్ళి చూద్దాం. సెట్టింగ్స్లో మనకి ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్డేట్ అయితే చూడొచ్చు. మనకి మార్చ్ 1 అయితే ఉంది. అండ్ మనం ఒకసారి ఫేస్ అన్లాక్ అయితే చూద్దాం. సో ఇక్కడ మనకి ఫేస్ అన్లాక్ అయితే యాడ్ అయిపోయింది. అండ్ ఎంత స్పీడ్ ఉందో కూడా చూద్దాం. సో ఇక్కడ మనం స్వైప్ చేయాల్సి ఉంటుంది మొబైల్ స్క్రీన్ అయితే, డైరెక్ట్ అన్లాక్ అయితే అవ్వట్లేదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫేస్ అన్లాక్ కూడా స్పీడ్గానే ఉందని చెప్పొచ్చు. స్పీకర్కి అయితే టెస్ట్ అయితే చేద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చింటూ టెక్ టీవీ. గాయస్ ఈ వీడియోలో మనం రెడ్మీ నోట్ 10 మొబైల్ అయితే అన్బాక్సింగ్ చెబుతున్నాం. సో గాయస్ సౌండ్ అయితే బాగుందని చెప్పొచ్చు. మనకి టాప్లో అండ్ డౌన్లో స్టీరియో స్పీకర్స్ అయితే సౌండ్ అయితే లౌడ్గానే వస్తుంది, అండ్ సౌండ్ అయితే బాగుందని చెప్పొచ్చు. అండ్ మనకి బాక్స్లో ఇంకా కంటెంట్ అయితే చూద్దాం. సో ఇక్కడ మనకి బాక్స్ అయితే ఉంది, అండ్ ఇందులో మనకి కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనకి సేఫ్టీ ఇన్ఫర్మేషన్ యూజర్ గైడ్ అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ సిమ్ చెకింగ్ టూల్ అయితే ఉంది. అండ్ ఇక్కడ యూనివర్సిటీలోని లెటర్ అయితే ఉంది. సో ఇక్కడ మనం లెటర్ అయితే చూడొచ్చు, CEO లెటర్. నెక్స్ట్ మనకి స్టిక్కర్స్ అయితే ఉన్నాయి OnePlusకి సంబంధించినవి. నెక్స్ట్ ఇక్కడ మనకి యూజర్ గైడ్ అయితే ఉంది. సో డిఫరెంట్ లాంగ్వేజెస్లో అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకి వారంటీ కార్డ్ అయితే ఉంది, రెడ్ కేబుల్ క్లబ్ కార్డు ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ మనకి సార్ వాల్యూ డాక్యుమెంట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు హెడ్ వచ్చి 1.17 వాట్/kg ఉంది, బాడీ వచ్చేసి 0.85 వాట్/kg అయితే ఉంది. సో ఇంతే అనమాట ఇందులో డాక్యుమెంట్స్ అయితే. సో మనం బాక్స్లో కంటెంట్ అయితే చూద్దాం. అండ్ ఇక్కడ మనకి డైరెక్ట్ ఛార్జింగ్ అడాప్టర్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి మీకు 65 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుండొచ్చు. ర్యాప్ ఛార్జ్ 65 వాట్ ఛార్జర్. నెక్స్ట్ ఇక్కడ మనకి కేబుల్ అయితే ఉంది, చూడొచ్చు USB to Type-C కేబుల్ అయితే ఉంది. సో ఇంతే అనమాట మాకు బాక్స్లో వచ్చిన కంటెంట్ అయితే. సో ఇప్పుడు మనం ఒకసారి కేసు అయితే మొబైల్కి పెట్టేసి చెక్ చేద్దాం. మనకి మొబైల్ లుక్ అయితే చూడొచ్చు, చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ మనకి ఫింగర్ ప్రింట్స్ కూడా డిటెక్ట్ అయితే చేయట్లేదు. మనం ఒకసారి కేసు అయితే ఇన్సర్ట్ చేసి చూద్దాం. మొబైల్ లుక్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మనకి ఇక్కడ నెవర్ సెటిల్ అని అయితే ఉంది. సో ఓకే, ట్రాన్స్పరెంట్ కేసు కూడా బాగుందని చెప్పొచ్చు. మనకి ఇక్కడ టైమింగ్ కూడా చూపిస్తుంది. ఇక మొత్తానికి అయితే ఈ మొబైల్ అన్బాక్సింగ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ మీద ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి. సో దాట్స్ ఇట్, థ్యాంక్ యూ.